యేసు పరిశుద్ధ నామంలో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ పరిశుద్ధ దినాన ప్రభువును మనం ఆత్మతో సత్యంతో ఆరాధన ఒక లేఖన భాగం చదువుకొని ప్రభు సహాయంతో ధ్యానం చేద్దాం. కీర్తనలు 81 మనం చదువుకుందాం. 1 వచనం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ మీకు వందనములు, స్తోత్రములు. మా జీవిత యాత్రలో మరొక నూతనమైన ఈ పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహి ఈ దినాన్ని కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధికి తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రములు. మీ లేఖనాల్లో నుంచి మేము మిమ్మల్ని చూడటానికి సహాయం చేయండి. మిమ్మల్ని గ్రహించడానికి, మీ యొక్క గుణగణాలు తెలుసుకోవటానికి సహాయం చేయండి. అలాగూ మీ ఔన్నత్యాన్ని మేము తెలుసుకొని మిమ్మల్ని హృదయమారా ఆరాధించే కృప నాకును చేరి వచ్చిన మాకందరికీ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ప్రభు యొక్క గుణగుణాలు 2-3 సమయం కొలది ధ్యానం చేసుకుని ప్రభువును మనం ఆరాధన చేద్దాం. కీర్తన 81 వచనంలో మన ప్రభువు ఎలాంటి వాడో ఇక్కడ రాయబడింది. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. ప్రభు ఎలాంటి వాడంట? ఆయన బలవంతుడైన, సర్వశక్తిమంతుడైన, మనకందరికీ ఆయన బలమై ఉన్న దేవుడు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన బలమై ఉన్న దేవుడు అంటే మనకేం చేస్తాడు ఆయన? అక్కడే మనకు అర్థమైపోతుంది. మనలను కూడా ఆయన బలపరిచే దేవుడు. మనల్ని ఎందుకు బలపరచాలి? ప్రశ్నలు వెంబడి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. మనల్ని ఎందుకు బలపరచాలి అంటే మనం బలహీనులము కనుక. అన్ని విషయాల్లో మనము చాలా బలహీనులం. శోధన వచ్చినా బలహీనులమే, ఏదైనా ఎదిరింపు బలహీనులమే, ఏదైనా బెదిరింపు వచ్చినా బలహీనులమే, ఏదైనా పని చేయాలన్నా బలహీనులమే, దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలన్నా బలహీనులమే. ఇది మన స్థితి. అట్టి మనలను బలపరిచేది ఆ ప్రభువే. మనల్ని బలపరచడానికే మన ప్రభు ఏమై ఉన్నాడని చెప్పబడింది. ఆయన బలమై ఉన్న దేవుడు. దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు ఏదైనా తోటలో మానవుడు బలహీనుడిగా లేడు, బలవంతుడే. ఎందుకని? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో కలుగు చేయబడినటువంటి వాడు. ఆ ఏదైనా తోటలో ఉన్నంతకాలం అన్నీ కూడా వారి ఆధీనంలోనే ఉన్నాయి. అవి మృగాలైనా సరే, ఎలాంటివైనా సరే ఏం చేసేటివి కాదు. ఇప్పుడు ఆదాము హవ్వలు ఆ తోటలో సంచరిస్తున్నప్పుడు సింహాలు చూడలేదా? పులులు చూడలేదా? ఏనుగులు చూడలేదు? పెద్ద పెద్ద జంతువులు చూడలేదా? చూసుంటాయి. అయినా ఏమి చేయలేకపోయాయి. వారిని చూస్తున్నప్పుడు అవి మౌనంగా ఉండిపోతూ ఉన్నాయి. అంత బలవంతులు ఏదైనా తోటలో ఉన్నంతకాలం. కానీ ఎందుకు బలహీనులైపోయారు? పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించగా వారు బలహీనులైపోయారు. వారి నుండి మనం కూడా వచ్చాం. మనం అప్పటి నుంచి బలహీనులుగానే ఉన్నాం. రోమాపత్రిక 5:6 చెప్తోంది, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా. ఇది మన స్థితి. ఇప్పటి వరకు ప్రతి మానవుడు బలహీనుడై ఉన్నాడు. కారణం దావీదు లాంటి మనకు తెలుసు ఎంత బలవంతుడు అతను. బాల్యం నుండి ఎన్ని గొప్ప శూరకార్యాలు చేసినవాడు. సింహాన్ని తరిమి చీల్చిన వాడట. ఎలుగుబంటును కూడా తరిమి దాన్ని చీల్చి చంపేసిన వాడట. గొలియాతును ఎదుర్కొని చంపేసిన వాడట. అంతటి బలాఢ్యుడు. సైన్యమే అన్నారు అతన్ని, నీవు సింహపు గుండె కలిగిన వాడు అన్నారు. అంత బలవంతుడు. కానీ ఒకరోజు తనే చెప్తాడు. కీర్తన 31:10లో ఏమంటాడు చూడండి. కీర్తన 31:10.
అదే వాక్యం. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోయింది. ఎప్పుడైతే పాపం చేశాడో ఆ బలం పోయింది. దేవుని బలం పోగొట్టుకున్నాడు. దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. హృదయంలో ఎంతో బలహీనుడైపోయాడు. ప్రతి మానవుని స్థితి ఇదే. పాపాన్ని బట్టి మనం బలహీనులమైపోయినాం. అంతేకాదు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి ప్రవక్త అయిన యెషయా రాస్తాడు, బలహీనం అవటమే కాదట. హోషేయ 14:1 ఇశ్రాయేలు నీవు పాపం చేత కూలితివి అని రాస్తాడు. కూలబడిపోయావు. ఏ విషయంలో మనం ధైర్యంగా నిలబడగలుగుతూ ఉన్నాం? పరీక్షించుకుంటే అన్నిట్లో మనకు ఓటమే కనిపిస్తూ ఉంది. ప్రభువుని ఎరగక మునుపు ఇంకా మనం ఎంత బలహీనలమో ఈ వాక్యాలన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అట్టి బలహీనలను ప్రభు చూచాడు. మనలను ప్రేమించిన దేవుడైన, మనలను కలుగు చేసినటువంటి దేవుడు, అన్ని విషయాల్లో ఓడిపోవటం గమనించిన దేవుడు, అలాగే పాపానికి చిక్కుపోయినటువంటి వారం, దోషభరితులమై మనం నిత్య నరకానికి వెళుతున్నటువంటి మనలను చూచాడు. జాలి కలిగిన ప్రభు మనలను రక్షించాలనుకున్నాడు. మళ్ళా మనలను బలపరచాలనుకున్నాడు. ప్రభు కొరకు సాక్షులుగా నిలబెట్టాలనుకున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన బలవంతుడిగా కనపడ్డా? లేదే. ఆయన బలహీనుడిగా జన్మించాడట, బలహీనుడిగా కనపడ్డాడట. అలాంటి శరీరం ధరించుకొని ఆయన ఈ లోకానికి అవతరించి వచ్చాడు. ఈ లోకంలో బలహీనుడిగానే కనపడుతూ వచ్చాడు. ఎవరైనా ఎదిరిస్తూ ఉంటే తిరిగి మాట్లాడేవాడు కాదు, మౌనంగానే ఉండిపోయేవాడు. అలాగూ కనబడి శిలువ కార్యంలో తన బలాన్ని చూపించాడు, తన శక్తిని చూపించాడు. అపవాదిని ఓడించాడు, మరణాన్ని జయించాడు. సమాధిలో ఉండి తిరిగి 3వ దినమున లేచాడు. ఎందుకు? ఆయన బలమైన దేవుడు, ఆయన బలవంతుడైన, సర్వశక్తిమంతుడైన, సముద్రాన్ని అణిచిన దేవుడైన, అలలను ఆ పొంగును ఆర్పివేసిన దేవుడైన, సృష్టి అంతటిని కంట్రోల్లో పెట్టుకున్నటువంటి దేవుడైన, సమస్త రోగాల మీద అధికారం కలిగిన దేవుడైన, ఇవన్నీ నిరూపించుకొని సిలువలో మన కోసం ప్రాణం పెట్టి మనకు ఆ విజయాన్ని మనకు ఆపాదించాడు. ఈ వాక్యంలో మనకి ఎంత ధైర్యం వస్తుందంటే, అనేక సార్లు మనం బలహీనమైపోయినప్పుడు ప్రభు అంటాడు, మనకు బలమై ఉన్న దేవుడు, ఆయనే మనలను బలపరిచినటువంటి దేవుడు. కాబట్టి అట్టి బలం ఇచ్చినటువంటి దేవుణ్ణి ఈరోజు మనం ఎంతైనా ఆరాధన చేయవచ్చు. ఏమని చేయవచ్చు? ప్రభువా, నేను కూడా ఎంతో బలహీనుడను, ప్రతి విషయంలో ఓడిపోయిన వాడను, పాపం ఎదుట నిలబడలేకపోయాను, శోధన దగ్గర నిలబడలేకపోయాను, మీ నమ్మకత్వం దగ్గర నిలబడలేకపోయాను, అన్ని విషయాల్లో నిలబడలేకపోయాను, అంత బలహీనుడను, పిరిగివాడుగా నిలబడ్డాను. అయినా నన్ను ప్రేమించి నా కొరకు మీ ప్రాణం పెట్టి నన్ను రక్షించి మీ బలాన్ని నాకు ఇచ్చావు, ఆత్మచేత నన్ను నింపావు, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు, ఈరోజు బలమంగా నీ కొరకు నిలబడడానికి సహాయం చేసావని ప్రభువును ఆరాధన చేయవచ్చు. ఇంకొక లక్షణం కూడా చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఉమ్, ఉమ్. 8వ వచనం చదువుతాను చూడండి, మధ్య భాగం నుంచి చదువుతున్నాను. శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇక్కడ దేవుని లక్షణం ఏంటంటే, ఆయన మనకు విశ్రాంతిని అనుగ్రహించిన దేవుడు. మనల్ని కేవలం రక్షించి అలాగ విడిచిపెట్టలేదు. ఈ భూమి మీద జీవించినంతకాలం ఈ లోకంలో ఆయన పిల్లలైనటువంటి మనకు ఆయన విశ్రాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎన్నో శ్రమలు పొందాం, ఒకప్పుడు నెమ్మది లేని జీవితాన్ని మనం జీవించాం. అలాగే హృదయంలో ఏమాత్రం శాంతి లేని వారంగా జీవించాం. అలాంటి హృదయాలు కలిగినటువంటి మనకు ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన విశ్రాంతినిచ్చాడట. మరలా దావీదుని జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే పాపం చేశాడో తను
నెమ్మది లేకుండా కోల్పోయాడు. ఏమాత్రం తన హృదయంలో శాంతి లేదు, విశ్రాంతి లేదు. అలాంటి స్థితిలో తను రాసినటువంటి మాట మన జ్ఞాపకానికి వస్తుంది. కీర్తన 55:3 నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను అంటాడు. ఎంతకాలం అలా మూలిగాడో మనకు లేఖనాలు చూపిస్తూ ఉన్నాయి. నిజమే, పాపం ఎంత దిగజారుతుందో ప్రతి మానవుని. మనం బలహీనమైపోవటమే కాదు, చింతలో కూరుకుపోతాం. అసలు చింత అంటేనే ప్రమాదకరమైనదే. ఈ భూమి మీద జీవించినంతకాలం ఆ చింత ప్రవేశించిందంటే మనల్ని ఏ పని చేయనివ్వదు, ఏమీ ఆలోచించనివ్వదు, చివరికి వాక్యం దగ్గరకు పోనివ్వదు, ప్రార్థన చేసుకోనివ్వదు, నిద్ర పట్టదు. రాత్రంతా ఇలాంటి అనుభవాలతో ఉన్నటువంటి ఆ అనుభవం అనేకులకు ఉంటుంది అనుకుంటున్నాను. నాకు ఉన్నాయి. ఇలాగ మనము చింతతోనే అలాగే దిగులు పడిపోయి గమ్మన మౌనంగా ఉండిపోయినటువంటి దినాలు. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, నిద్ర రాదు, అలాగే టైం గడిచిపోతూనే ఉంటుంది, గంటలు గడిచిపోతూ ఉంటాయి. ఇది మన పరిస్థితి. ఒకప్పుడు చింత మనలను నిద్ర పట్టనివ్వదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి తెస్సలోని పత్రిక మనకేం చెప్తుందంటే, మనకు విశ్రాంతిని అనుగ్రహించటం దేవునికి న్యాయమే. మనకు విశ్రాంతినివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కొంతమంది ఈ వాక్యంలో చూస్తే నెమ్మది లేనటువంటి ప్రజలను ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసింది అదే. ఆయన సువార్త చెప్తూ లేకపోతే ఆహ్వానిస్తూ మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎంత స్పష్టంగా ప్రభు మనల్ని ఆహ్వానించాడో. మనకు విశ్రాంతి అవసరమనేది ఆయన అర్థమైపోయింది. విశ్రాంతి లేని ప్రజలు, ఇలాంటి ప్రజలకు నేను విశ్రాంతినివ్వాలి, వారు నా దగ్గరకు వస్తే నేను వారికి విశ్రాంతిని ఇస్తానని ఆహ్వానించాడు ప్రభు. అలాగా మనలను విశ్రాంతినివ్వడానికి పిలిచాడు. అనేకులు స్పందించారు. పాత నిబంధనలో కూడా కొంతమంది ప్రభువును ఆశ్రయించారు. ఆస అనేటువంటి రాజున్నాడు. చుట్టుపక్కల అంతకు మునుపు చుట్టుపక్కల ఉండేటువంటి శత్రురాజులు దాడి చేసేవారు యోధా రాజ్యం మీదకి. నెమ్మది లేకుండా చేశారు ప్రజలను. కానీ ఆసారాజుకు అర్థమైపోయింది, ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెమ్మది లేనటువంటి ఈ రాజ్యంలో నేను చేయవలసింది ఒకటే. ఆయన అనుకున్నాడు, నేను యెహోవాను ఆశ్రయిస్తాను అనుకుంటాడు. యెహోవాను ఆయన ఆశ్రయించాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14:7 మనకు ఈ మాట కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆస ప్రభువునొద్దకు వచ్చాడో అతను నెమ్మది పొందాడట. అతను చెప్పినటువంటి మాట అక్కడున్న వారందరితో అంటాడు, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగచేశాడు. నెమ్మదికి విశ్రాంతికి కారణం ఆసాకు అర్థమైపోయింది. ప్రభు మనలను పిలిచినప్పుడు, తన సువార్త ద్వారా పిలిచినప్పుడు, తన ప్రేమను మనకు బయలుపరుచుకున్నప్పుడు మనం కూడా ప్రభువును ఆశ్రయించాం, ప్రభు దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఆయన మన హృదయాలు ఎంతో నెమ్మదిచ్చాడు. పరిస్థితులు తారుమారుగానే కనపడుతున్నాయి సుమా, ఆటంకాలుగానే ఉన్నాయి. అయినా సరే హృదయాంతరంగంలో ఎంత నెమ్మది ఉంది. వాటిని మించినటువంటి సమాధానం మన హృదయంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది 2వ లక్షణం. మొదటిది, ఆయన మనలను బలపరిచిన బలమైన దేవుడైన. రెండవది, విశ్రాంతి లేని నెమ్మది లేని మన జీవితాలకు విశ్రాంతిని అనుగ్రహించినటువంటి దేవుడైన. మూడవది చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. నేను చదువుతున్నది చివరిన ఉంటుంది ఆ మాట. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు. ఇక్కడ ప్రభు యొక్క లక్షణాన్ని పౌలు రాస్తున్నాడు. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. మొదటిది ఏమనుకున్నామంటే ఆయన బలమైన దేవుడు. రెండవది ఆయన విశ్రాంతిని అనుగ్రహించినటువంటి దేవుడు. మూడవదిగా ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. సత్యవంతుడైనటువంటి దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి మన కొరకు రావాల్సి వచ్చిందంటే మనలో సత్యమే లేదు. కొంతమంది అయితే సత్యము నుండి తొలగిపోయిన వారం. ఇట్టి మనలను ఆయన ప్రేమించాడు. ఎందుకు? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తోమ అడిగాడు, ప్రభా మాకు తండ్రిని చూపించవా అన్నప్పుడు ప్రభు చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నేనే మార్గం, సత్యం, జీవం. నేనే సత్యం,
సత్యముగా అవతరించినటువంటి దేవుడు ఆయన. కీర్తన 51:6 ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనందరిలో కూడా అదే సత్యాన్ని కోరుతున్నాడు. దావీదు అన్నాడు పాపం చేసినప్పుడు, మళ్ళా దావీదు ఎగ్జాంపులే వస్తూ ఉంది. దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో అందులో ఇంకా పాపంలో ప్రవేశించినప్పటి నుంచి అబద్ధాలు, మోసం, నటన వీటికి అలవాటు పడిపోయాడు. కొంతకాలం చాలాసార్లు అబద్ధాలు ఆడాడు. ఇలాంటి పరిస్థితులు తన జీవితంలో కనపడతాయి. సమూయేలు మొదటి గ్రంథంలో 27వ అధ్యాయం అయితే అనేక సందర్భాల్లో ఆయన ఎలాగో తప్పు చేశాడో, అబద్ధం ఆడాడో, మోసం చేశాడో ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. చాలా దుఃఖకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు పాపాన్ని బట్టి. కానీ అట్టి మనలను ఆయన ప్రేమించాడు. మనలో సత్యం కోరుతూ ఉన్నాడు. మనం సత్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకని? ఆయన సత్యం. ఆయనే సత్యమైనప్పుడు ఆయన పిల్లలు మనం కూడా మనలో కూడా ఆయన సత్యాన్ని కోరతాడు కదా. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సత్యంగా ఈ లోకానికి అవతరించి సిలువలో కార్యం చేశాడు. సిలువలో మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన కల్వరి సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడి 3వ దినం మనకు తిరిగి లేచాడు. ఆయన ఎదుకు వచ్చిన వారందరినీ కూడా తన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించాడు. అంతేనా? ఆయన చేసిన మరో గొప్ప కార్యం ఏంటంటే మనందరికీ తన ఆత్మను అనుగ్రహించాడు. మన హృదయాంతరంగంలో ఎప్పుడైతే తన ఆత్మను అనుగ్రహించాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పని ఏంటంటే మనలను క్రమక్రమంగా సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఉండగలుగుతూ ఉన్నామంటే దేవుడు మన ఎడల చేసినటువంటి ఆ శిలువ కార్యం, మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమే. అందును బట్టి ప్రభువుని ఎంతైనా మనము స్తుతించవచ్చు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మనకట జయం అనుగ్రహించినటువంటి దేవుడట. మొదటిగా ఆయన మనకు బలమై ఉన్న దేవుడు. రెండవది మనకు విశ్రాంతిని అనుగ్రహించిన దేవుడు. మూడవదిగా ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. నాలుగవదిగా ఆయన మనకు జయము అనుగ్రహించినటువంటి దేవుడు. మొదట్లోనే చెప్పుకున్నాం, అన్ని విషయాల్లో మనం బలహీనలం. దేంట్లో జయం పొందగలిగాం? ఏ విషయంలో కూడా మనం జయం పొందలేం. ఓటమి, ఓటమి, ఓటమి. అన్ని విషయాల్లో ఓడిపోయినటువంటి వారు. అట్టి మనలను ఆయన ప్రేమించాడు. ఆయన ఈ లోకానికి శరీరధారిగా అవతరించడమే కాదు, ఆయన పాపాన్ని జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, అపవాదిని ఓడించినటువంటి దేవుడు, సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన లేవడమే కాదు, ఇప్పుడు తన పిల్లలైనటువంటి మనకు అంటున్నారు, మీకు ఆ విజయాన్ని ఆపాదిస్తున్నాను అన్నాడు. ఆయన జయించి ఆయన బిడ్డలైనటువంటి మనకు ఆ విజయాన్ని ఇచ్చాడు. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడంతా అది క్రికెట్ ఫీవర్ ఉంది కదా. ఇప్పుడు లోకమంతా, దేశం, మన ప్రాంతం అంతా ఎక్కడ చూడు క్రికెటే. కుర్రోళ్ళు అక్కడ ఎవరో 11 మందో ఎంతమంది ఆడుతుంటారు, 10 మంది ఆడుతుంటారు క్రికెట్. వాళ్ళు గెలుస్తారు వేరే దేశంతో, ఏ పాకిస్తాన్తోనో ఇంకేదో దేశంతో. ఇక్కడ మనం చప్పట్లు కొట్టుకుంటుంటాం, మనం పండగ చేసుకుంటుంటాం. ఎందుకు? గెలిచింది మనమా వాళ్ళ? వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిస్తే మనకు సంతోషం, మనకు ఆనందం. ఏంటి అంటే మన తరపున వాళ్ళు ఆడుతూ ఉన్నారు, వాళ్ళు మన తరపున వాళ్ళు గెలిచారు. ఆ విజయం మనదిగా మనం భావిస్తూ ఉన్నాం. అవన్నీ చాలా స్వల్పమైనవి, సామాన్యమైనవి. అయితే ఇదో పాపాన్ని జయించటం, మరణాన్ని జయించటం, సమాధిని గెలవటం, ఇంకా తిరిగి లేవడం అనేది ఎవరు చేయగలరుది? ఇది మన ప్రభు ఒకరే. మన స్థానంలో ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన మరణించాడు, ఆయన అపవాదిని చితకు తొక్కాడు, ఆయన అపవాదిని ఓడించి లేచి ఇప్పుడు ఆ విజయాన్ని మీకిస్తూ ఉన్నాడు. మనము విజయం పొందితే పౌలు అంటాడు, అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవుడు. ఆయన బలం అనుగ్రహించాడు, విశ్రాంతిని అనుగ్రహించాడు, సత్యాన్ని మనకు అనుగ్రహించాడు. నాలుగవదిగా విజయాన్ని కూడా మనకు అనుగ్రహించినటువంటి దేవుడు.
ఎలా జరిగిందో ఆ కార్యం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీయులకు రాసిన కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఎలాగో ఆ ప్రభు ఆ కార్యం చేశాడో చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. 15వ వచనంలో, మరియు మన అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ఎంత ఓటమి అపవాదికి, ఎంత అవమానం, ఎంత సిగ్గు! సిలువలో దేవుడు ఆ కార్యం చేశాడు. అది విజయం అంటే దేవుడు మన పక్షాన ఆ విజయాన్ని పొంది ఆ విజయాన్ని మనకు అనుగ్రహించాడు. పౌలు చెప్పినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి ఏం చేయాలట? స్తోత్రం కలుగు చేయాలి. స్తోత్రం అంటే ఆరాధనే. ఆయనను స్తుతించవలసినటువంటి వారం, ఆయనను ఆరాధించవలసినటువంటి వారం. ఈ కొద్ది తలపులతో ప్రభువును మనం కొంత సమయం ఆరాధన చేద్దాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.